నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, సరేనా? రాయుడు, మీ అక్క గురించి నువ్వేం టెన్షన్ పడకు. తన మీద ఏగ కూడా వాళ్ళనివ్వను. పాపం మైనావతి, ఏం పీడకల కన్నాడో ఏంటో, మొహం అంతా చెమటలు పట్టేశాయి. రాయుడురా, వచ్చి మొహం కడుక్కో. వచ్చి మొహం కడుక్కొని కాఫీ తాగుదు. రాయుడు, వెళ్ళు. రాయుడికి ఓ తోడంటూ లేకపోతే ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు. అందుకే వీలైనంత త్వరగా వాడికి పెళ్లి చేసి తీరాలి. నాన్నా, నువ్వేం భయపడాల్సిన పనిలేదు. అంతా బానే ఉంది. కాకపోతే మాతో చెప్పకుండా ఇకపై నువ్వు ఏ పని చేయకూడదు, ఏ బరువులు ఎత్తకూడదు. అర్థమైందా? అలాగేనమ్మా. అయ్యో, నిలబడే ఉన్నారేంటి బాబు? కూర్చోండి. శ్రీవాణి, వెళ్ళి కాఫీ తీసుకురా. సరేమ్మా. అవేం వద్దులేండి, నేను బయలుదేరతాను. ఇదిగోమ్మా, ఇది ఉంచండి. ఎందుకండి అవి? ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అవసరానికి పనికొస్తాయి, ఉంచండి. అక్కర్లేదండి. అలా అంటావేంటమ్మా? మందులకు వాటికైనా కావాలి కదా. దానికి మా రెక్కల కష్టంతో సంపాదించే సంపాదన సరిపోతుంది. మాకిలా జాలితోనో దయతోనో ఇచ్చే డబ్బులు అస్సలొద్దు. ఇది జాలితోనో దయతోనో ఇవ్వడం లేదు. సాటి మనిషిగా నేను మిమ్మల్ని ఆదుకోవాలని ఇస్తున్నాను. మీకు అంతగా ఆదుకోవాలని ఉంటే ఏదైనా పనివ్వండి, దానికి తగ్గ డబ్బులు ఇవ్వండి, సంతోషిస్తాం. ఇలా కష్టపడని సొమ్ము ఏదైనా మాకొద్దు. తప్పుగా అనుకోకండి. మా నాన్నకి బాగోలేకపోయినా తనని చూసుకోవటానికి నేను, మా అక్క, అమ్మ ఉన్నాం. కాయ కష్టం చేసేనా మా నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటాం. దయచేసి మాకేమొద్దండి. రాత్రంతా మాకు తోడుగా ఉండి మాకేం కాకుండా చూశారు. అందుకు నేను మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను. మీ సహాయం ఇప్పటికీ మర్చిపోలేము. అంత మాటెందుకులేమ్మా. బంధాలు బలంగా ఉంటే కష్టాలు కూడా ఏం చేయలేవని మీ కూతుర్ని చూశాకే అర్థమైంది. ఆడపిల్లల్ని బరువని కాకుండా బాధ్యతతో పెంచారు. నిజంగా మీరు చాలా గ్రేట్ అప్పన్న గారు. వస్తానండి, వస్తానమ్మా. ఏ అవసరం ఉన్నా చెప్పండి. అలాగే అండి. చూసావు బిడ్డ, ఒక ఆడపిల్ల తండ్రికి ఇంతకంటే గొప్ప పొగడ్త ఇంకేముంటుందమ్మా? నాన్నా, ఏంటి నువ్వు కూడా? అమ్మా, నాన్నకి తినడానికి ఏమైనా తీసుకురా, మాత్రలు వేసుకోవాలి. గంజి చేస్తాను. పడుకున్నాన్నా? నా కడుపును పుట్టకపోయినా నన్ను నీ కడుపును పెట్టుకుని చూసుకుంటున్నావు. ఈ రుణానుబంధం ఏ జన్మదో కదా తల్లి. నువ్వు రక్తం కోసం వెళ్ళినప్పుడు రాయుడు గారే వచ్చి రక్తం ఇచ్చారు. రాయుడు గారు చెప్పినట్టు మీ నాన్నగారికి ట్రీట్మెంట్ చేస్తాను. ఆ రోజు నాన్నకి రాయుడు గారు రక్తం ఇచ్చుండకపోతే నాన్న దక్కేవాడే కాదు. ఇప్పుడు కూడా రాయుడు గారు దగ్గరుండి నాన్నకు ఆపరేషన్ చేయించుండకపోయినా నాన్న నాకు దక్కేవాడే కాదు. నేను ప్రాణంగా చూసుకునే నాన్నని రాయుడు గారే బతికించారు. అలాంటి దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఏమిచ్చినా తక్కువే.
వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలిముద్ర వేయి. వాళ్ళ నాన్న బాడీలో దొరికిన బుల్లెట్ ఎవరిదో కాదు, మీ అక్కగారిదే. రాయుడు గారి మీద నమ్మకంతో వేలిముద్ర వేస్తున్నాను. నువ్వుండగా నాకేమవుతుందిరా? రాయుడు గారు, ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఇక మనం ఏం చేయలేం సార్. ఎలాగైనా అక్కని కాపాడుకుని తీరాలి. అలా అని ఆ అమ్మాయి వాళ్లకు అన్యాయం చేయలేను. ఏం చేసినా ఇటు అక్కకు అటు అమ్మాయి వాళ్ళకి మంచే చేయాలి. చెప్పు రాయుడు. రేయ్, వాళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపావా? ఎప్పుడో దించేశాను రాయుడు. నేను ఇమ్మన్న డబ్బులు ఇచ్చేసావా? ఇస్తుంటే ఆ అమ్మాయి వద్దని చెప్పింది రాయుడు. వద్దందా? ఎందుకు వద్దంది? ఏదైనా సరే కష్టపడి సంపాదించింది అయితేనే తీసుకుంటుందంట. ఉచితంగా ఏ సహాయం తీసుకోనంటావు? ప్రాణం పోయినా తీసుకోనండి. అలా చేస్తే మనకంటూ ఏ విలువ ఉండదు. తను మంచిదే కాదు, చాలా ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి కూడా. నిజమేరా, కానీ వాళ్ళిప్పుడున్న పరిస్థితుల్లో మనమే ఏదో ఒక రకంగా వాళ్ళని ఆదుకోవాలి. అర్థమైంది, నేను చూసుకుంటాను. ఏ అమ్మాయి, లే. ఏంటిది? లే. మీరు చేసిన సహాయానికి నా కన్నీళ్లతో మీ పాదాలు కడగనివ్వండి. ఇదిగో అమ్మాయి, నా మాట విను. నువ్వు లే. లే, నా మాట వినమ్మాయి. లే అమ్మాయి, ఏంటిది? లేమాయ్. ఏంటమ్మాయ్, ఇదేమైనా బాగుందా? నాకు తోచిన సాయం చేశాను, దానికి నువ్వు ఇంతలా థ్యాంక్స్ చెప్పాలా? చేసింది మాట సహాయం కాదు కదండి, ప్రాణదానం చేశారు.